హలో గైస్, వెల్కమ్ టు ఎలక్ట్రిక్ స్టడీస్. ఓకే, ఈ వీడియోలో సర్ఫేస్ అండ్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లోని ఎక్సైజ్ 12.2 లోని 5, 6, 7, 8 వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పబ్లిక్ ఎగ్జామ్ రానికి అవకాశం ఉంటుంది అనమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్, అలాగే రిజల్ట్ వరకు, అలాగే పాలిటెక్నిక్, అలాగే మ్యాథ్స్ ఫైనల్ ప్రిపరేషన్ త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. గెస్ చివరి దాకా విన్నిక ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. స్కిప్ చేయొద్దండి. ఓకే ఓకే ప్రతి ఒక్కటి వినేటప్పుడే పర్ఫెక్ట్ గా వినండి. ఎలాంటి ప్రాబ్లం అని అర్థమవుతుంది. వినాలి ఫస్ట్. మనం ఎంత ఫోకస్ గా అయితే వింటామో అంతేగా మనకు అర్థమవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఎక్సైజ్ 12.2 లోని 5th క్వశ్చన్. ఏ వెజల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఇన్వాంటెడ్ కోన్. అంటే ఏంటి దానికి అర్థం? అంటే కోన్ అనేది ఇలా ఉంటుంది, కానీ ఈసారి తిరిగి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఇలాగా. ఓకే, ఇక్కడ చూడండి. ఇట్స్ హైట్ అంటే దీని హైట్ మొత్తం ఎంత ఉంది? 8 సెంటీమీటర్స్ ఉంది. ఓకే, అండ్ రేడియస్ ఆఫ్ ఇట్స్ టాప్ విచ్ ఓపెన్ ఈస్ 5 సెంటీమీటర్స్. అంటే టాప్ ఓపెన్ చేసిన దగ్గర రేడియస్ 5 సెంటీమీటర్స్ ఉంది. 5 సెంటీమీటర్స్. ఓకే, ఇట్స్ ఫిల్డ్ విత్ వాటర్ అప్ టు ద బీమ్. అంటే ఏంటి దానికి అర్థం? అంటే ఆ కోన్ ని, అంటే ఆ వెజల్ ని నిండుగా వాటర్ నింపడం జరిగింది. ఎక్కడి వరకు? అంచు వరకు. ఓకే, ఇక్కడ బీమ్ అంటే అంచు అని అర్థము. Then lead shots each of which is a shape radius. అంటే కొన్ని లెడ్ షాట్స్, అంటే లెడ్ షాట్స్ అంటే మామూలుగా గోళీలు, లేకుంటే చిన్నప్పుడు ఆడుకుంటుంటాం. మనకి సైకిల్ లో కూడా ఉంటాయి అవి రౌండ్ గా, అంటే సైకిల్ తిరిగే చోట రౌండ్ గా ఉంటాయి అనమాట బాల్స్. ఓకే, ఆ బాల్స్ ని మనం లెడ్ షాట్స్ అంటాం అనమాట. దాని రేడియస్ వచ్చేసి 0.5. ఎంత? 0.5 సెంటీమీటర్స్. ఓకే, or dropped into the vessel of 1/4 of water flows out. Find the number of lead shots dropped in the vessel. అంటే ఈ లెడ్ షాట్స్ ఎన్నో తెలీదు. ఈ లెడ్ షాట్స్ తీసుకొని ఆ వాటర్ లో ఏంది, నేను ఇంకా మీకు క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు ఒకటి వినండి. ఆ లెడ్ షాట్స్ ని దాంట్లో వేయడం జరిగింది. అలా వేసినప్పుడు 1/4 ఆఫ్ వాటర్ అనేది కింద పడిపోయింది. అలాగైతే ఎన్ని లెడ్ షాట్స్ అనేది దాంట్లో వేసాము అనేది క్వశ్చన్. అర్థమైందా? ఆ లెడ్ షాట్ నిండగా ఈ కోన్ నిండగా వాటర్ ఉంది. కొన్ని లెడ్ షాట్స్ తీసుకొని అందులో వేయడం జరిగింది. అప్పుడు 1/4 ఆఫ్ వాటర్ కింద పడిపోయింది. అలాగైతే దాంట్లో ఎంత లెడ్ షాట్స్ అనేది వేసాము అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఏదో మీకు సింపుల్ గా అర్థం అవ్వనిక ఇక్కడ చూడండి. మనం ఇక్కడ ఒక గ్లాస్ ఆఫ్, అంటే ఆ కోన్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం అనమాట. హైట్ 8 సెంటీమీటర్స్, రేడియస్ 0.5 సెంటీమీటర్స్. లెడ్ షాట్స్ అంటే గోళీలో లేకుంటే ఏమన్నా తీసుకోవచ్చు. వాటి రేడియస్ ఎంత? 0.5 కదా సెంటీమీటర్స్. మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? అందులో వేయడం జరిగింది. ఓకే, వేద్దాం. అంటే ఇప్పుడు వాటర్ ఏమైంది? బాగుందండి. 1/4 ఆఫ్ వాటర్ బయట పడిపోయింది. రైట్, మనకు ఆ క్వశ్చన్ లో చెప్పడం జరిగింది. 1/4 ఆఫ్ వాటర్ ఏమైంది? పడిపోయింది. అంటే ఇప్పుడు ఈ లెడ్ షాట్స్ ఏమైనాయి? మనం ఈ లెడ్ షాట్స్ ని మనం కనుక్కోవాలి. ఈ లెడ్ షాట్స్ ఏమైనాయి? 1/4 ఆఫ్ వాటర్ వాల్యూమ్ కి సమానమైనవి. ఎక్కడ సమానమైనవి? మనమేమో ఆ లెడ్ షాట్స్ వేసాము. వేసిన తర్వాత వాటర్ అనేది కింద పడిపోయింది. బాగుందండి, వాటర్ అనేది కింద పడిపోయింది. అలా కింద పడినా కానీ మళ్ళీ వాటర్ ఏమైంది? ఈ బీమ్ వరకు వచ్చింది. అంటే పడిపోయిన వాటర్ కి, బాగుందండి, పడిపోయిన వాటర్ కి ఈ లెడ్ షాట్స్ ఏమైనాయి? సమానమైనవి. అంటే ఇప్పుడు మనం ఏం రాసుకోవాలి? నంబర్ ఆఫ్ లెడ్ షాట్స్ ఆఫ్ వాల్యూమ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ వాటర్ వాల్యూమ్ కి ఈక్వల్ గా సమానమైంది. ఇది రాసుకోవాలి. ఇది అర్థం అవ్వాలి ఈ పాయింట్. అంటే ఆ నంబర్ ఆఫ్ లెడ్ షాట్స్ 1/4 ఆఫ్ వాటర్ వాల్యూమ్ కి సమానమైంది. అంటే ఆ గోళీలు అనేటివి వాటికి ఆ పడిపోయిన వాటర్ కి సమానమైంది. ఇగో ఎడ్జ్ వరకు వచ్చిన మళ్ళీ మనం వాటర్ తీస్తే వాటర్ దాంట్లో వేసిన మళ్ళీ ఏమిటనే ఈ ఎడ్జ్ వరకు వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం దాన్ని సాల్వ్ చేద్దాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే చెప్తున్నా కదా. మళ్ళీ ఆ గ్లాస్ లో మనము ఆ కోన్ లో మనం దాంట్లో వాటర్ ఆ గోళీలు వేసినప్పుడు వాటర్ అనేది కింద పడిపోతుంది. ఆ కింద పడిపోయిన వాటర్ కి గోళీలు ఏమైనాయి? అంటే ఆ లెడ్ షాట్స్ ఏమైనాయి? సమానం అనేది అయ్యింది అనమాట. ఆ పాయింట్ అందుకో మీకు ఇక్కడే రాశాను. నంబర్ ఆఫ్, మనము ఏమనుకున్నాం? నంబర్ ఆఫ్ లెడ్ షాట్స్, వాల్యూమ్ ఆఫ్, అందులో వాల్యూమ్ ఉంటేనే కదా మనకి అది బయటికి పడిపోయేది వాటర్. అందుకే ఇక్కడ చూడండి, ఎన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ లెడ్ షాట్స్ ఈక్వల్ టు ఎన్ని ఉండేదో తెలుసు. ఈక్వల్ టు ఎంతకు సమానమైంది? 1/4 ఆఫ్ వాటర్ వాల్యూమ్ కి సమానమైంది. ఓకే, ఇది కానీ అర్థమైంది అనుకో చాలు. చాలా చాలా ఈజీ ప్రాబ్లమే. ఓకే, సొల్యూషన్. మరి ఇప్పుడు ఏం చేయాలా? మనకి ఇచ్చినట్టు రాసుకున్నాం. హైట్ ఆఫ్ ది కోన్, హైట్ ఆఫ్ ది కోన్ ఎంత మనకి? 8 సెంటీమీటర్స్. రైట్, రేడియస్ ఆఫ్ ది cone
ఎంత మనకి 5 సెంటీమీటర్స్. ఇది మనం దీన్ని R1 అనుకుందాం, క్యాపిటల్ R అనుకుందాం. తర్వాత మనకి స్పియర్స్ అంటే లెడ్ షార్ట్స్ కూడా డయామీటర్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, ఇక్కడ చూడండి రేడియస్ ఆఫ్ ది, మనకి 2 రేడియస్ ఉండే కాబట్టి దీన్ని క్యాపిటల్ R అనుకుంటాను. లెడ్ షార్ట్స్ ఎంత 0.5 సెంటీమీటర్స్, దీన్ని క్యాపిటల్ స్మాల్ R అనుకుందాం. ఓకే, మనకి ఎన్ లెట్ ద నంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేయాలి. ఒక ఫార్ములా అనుకో మనం మనకు అర్థమైన రీతిలో మనం రాసుకోవడం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఎన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ లెడ్ షార్ట్స్ ఈక్వల్ టు ఎంతకు సమానమైంది, 1/4 ఆఫ్ వాటర్ వాల్యూమ్ కి సమానమైంది. అగో 1/4 ఆఫ్ అంటే ఇది పడిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎడ్జ్ వరకు వచ్చింది. అంటే ఏంది, ఇప్పుడు ఆ 1/4 ఆఫ్ వాటర్ వాల్యూమ్ కి ఆఫ్ కోన్ కి సమానమైంది. ఓకే, 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది కోన్. మనకి ఫార్ములా తెలియాలి. ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్, వాల్యూమ్ ఆఫ్ ది లెడ్ షార్ట్స్. వాల్యూమ్ ఆఫ్ ది లెడ్ షార్ట్స్ అంటే ఏంది, మనకి స్పియర్ రూపంలో ఉన్నాయి. అంటే ఫార్ములా ఏంది 4/3 πr క్యూబ్. ఇక్కడ చూడండి πr క్యూబ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది కోన్. వాల్యూమ్ ఆఫ్ ది కోన్ అనుకోని ఫార్ములా ఏంది 1/3 πr² h, రైట్, 1/3 πr² h. ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ చూడండి ఇందులో పై క్యాన్సిల్. ఇక్కడ మనకి వాల్యూమ్ ఆఫ్ ది లెడ్ షార్ట్స్ రేడియస్ ఏమవుతుంది, స్మాల్ r అవుతుంది కాబట్టి ఇది అలాగే ఉండండి. వాల్యూమ్ ఆఫ్ ది కోన్ రేడియస్ ఏమవుతుంది, క్యాపిటల్ R కాబట్టి దీన్ని క్యాపిటల్ R గా రాస్తున్నాం, కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకే, ఇక్కడ చూడండి తర్వాత ఇక్కడ డినామినేటర్ 3, ఇక్కడ డినామినేటర్ 3 క్యాన్సిల్. ఈక్వల్ ఉండే కాబట్టి సమానం ఉండే కాబట్టి అన్ని ఈక్వల్ కాబట్టి సమానం అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. n ఇంటూ 4r³ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది 1/4 ఇంటూ క్యాపిటల్ R² h, రైట్. ఇంకా వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఎన్ని వాల్యూ వస్తుంది. మనకి ఎన్ని వాల్యూ కావాలంటే ఎన్ని ఒకటి ఇతలు మిగతావన్నీ అవతల పంపించుకుంటుంటే సరిపోతుంది. 4 ఇంటూ r³ స్మాల్ r³ అంటే రేడియస్ ఎంత 0.5 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 1/4. క్యాలిక్యులేషన్ కాడ కన్ఫ్యూజ్ కాకూడదు చూడండి. క్యాపిటల్ R² అంటే 5² ఇంటూ హైట్ ఎంత 8 ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఎన్ రాయలేదు, ఎన్ ఇంటూ ఇక్కడ చూడండి n ఇంటూ 4 ఇంటూ 0.5 అంటే 0.5 ఇంటూ 0.5 ఇంటూ 0.5 అంటే ఏం చేస్తుంది 0.125 ఈక్వల్ టు 1/4 ఇంటూ 5² అంటే 25 ఇంటూ 8. ఓకే, ఈ ఎందుకు అనుకోవాలి ఇప్పుడు మనం. ఇక్కడ చూడండి క్యాన్సలేషన్ చేద్దాం. 4 1 2 జా, రైట్. మళ్ళీ ఇంకా మిగిలిన ది 2 ఇంటూ చేద్దాం. ఏంది 0.25 ఇంటూ 4, 5 4 జా 20, 4 2 జా 8 9 10, 4 1 జా 4 5.40 జా 0 అంటే పాయింట్ మనకి 2 ఇంపార్టెంట్ కాబట్టి n ఇంటూ 0.5 ఈక్వల్ టు 25 2 జా 50, రైట్. మనకి ఎన్ని వాల్యూ కావాలి, ఇది ఏం చేస్తుంది ఇంటూ చేస్తున్న తర్వాత డివైడెడ్ బై అంటే n ఈక్వల్ టు 15/0.5 అంటే n ఈక్వల్ టు ఇది డెసిమల్ ఉంది, p/q ఫామ్ లో చేంజ్ చేయండి అంటే ఏమొస్తుంది 5/10 వస్తుంది. 0.5 అంటే 5/10. ఓకే, అంటే n ఈక్వల్ టు రెసిప్రోకల్ చేయండి, n ఇంటూ రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది 10/5 వస్తుంది, రైట్. 5 1 జా 5 10 జా. ఓకే, మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. 10 10 జా 100 అంటే నంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ ఎన్ని ఉన్నాయి దాంట్లో 100 లెడ్ షార్ట్స్ దాంట్లో వేస్తే 1/4 ఆఫ్ వాటర్ వాల్యూమ్ అనేది కింద పడిపోయింది అనమాట. ఓకే, ఇది అనమాట క్వశ్చన్. నోట్ గైస్. ఓకే, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లోని ఎక్సైజ్ 12.2 లోని 6th క్వశ్చన్. A solid iron pole consistent of a cylinder of height 213 centimeters. అంటే ఇక్కడ చూడండి ఏ సాలిడ్ పోల్ అంటే ఒక పోల్ ఉంది, అది ఐరన్ తో. ఇక్కడ చూడండి కన్సిస్టెంట్ ఆఫ్ ది సిలిండర్ హైట్. ఓకే, సిలిండర్ షేప్ లో ఉంది.
ఓకే, ఎంత ఇక్కడ హైట్ ఎంత 220 సెంటీమీటర్స్. ఎంత హైట్ ఎంత 220 సెంటీమీటర్స్. ఓకే, అండ్ బేస్ రేడియస్ ఏంటి బేస్ ఇక్కడ చూడండి సారీ డయామీటర్. బేస్ డయామీటర్ అంటే దీనికి కింది డయామీటర్ ఎంత 24 సెంటీమీటర్స్. ఓకే, విచ్ ఈ సర్మౌంటెడ్ అంటే దానిపైన బై అనదర్ సిలిండర్ అంటే దానిపైన ఇంకొక సిలిండర్ ఉంది. ఓకే, సిలిండర్ ఆఫ్ హైట్ 16 సెంటీమీటర్స్. హైట్ ఎంత 16 సెంటీమీటర్స్. ఓకే, అండ్ రేడియస్ 8 సెంటీమీటర్స్. అంటే రేడియస్ ఎంత అంటే ఇక్కడ చూడండి డయామీటర్ కాదు ఇక్కడ రేడియస్ 8 సెంటీమీటర్స్. ఫైండ్ ద మాస్ ఆఫ్ ది పోల్ అంటే ఏం కనుక్కోమంటారు, ఇది ఎన్ని కేజీలు ఉందో కనుక్కోవాలి. అంటే ఇప్పుడు ఇది ఏంది ఎన్ని కేజీలు ఉందో కనుక్కోవాలి. గివెన్ దట్ ద 1 సెంటీమీటర్ క్యూబ్. ఇది అర్థం కావాలి అసలు అది ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ ఇది అర్థం కావాలి. 1 సెంటీమీటర్ క్యూబ్ ఆఫ్ ఐరన్ అప్రాక్సిమేట్లీ 8 గ్రామ్స్. ఇక్కడ గ్రామ్స్ లో ఇస్తున్నారు, మనం కేజీలో ఫస్ట్ గ్రామ్స్ లో ఎంత ఉందో కనుక్కుందాం, తర్వాత కేజీలోకి మార్చుకుందాం, దాన్ని వదిలేయండి. ఓకే, 8 గ్రామ్స్. ఇక్కడ ఏంది కనుక్కోమంటున్నారు, ఎంత ఎన్ని కేజీలు ఉందో కనుక్కోవాలి. అది ఎన్ని కేజీలు ఉందో కనుక్కోవాలి. ఓకే, గివెన్ దట్ ద 1 సెంటీమీటర్ క్యూబ్ లో మాట్లాడుతున్నారు. ఏంది అంటే మనకి ఫస్ట్ ఇందులో ఎంత వాల్యూమ్ ఉందో తెలియాలి. బాగా వినండి, ఇక్కడ ఏంటంటే మనకి ఒక సిలిండర్ ఇవ్వడం జరిగింది 220 సెంటీమీటర్ల హైట్, అలాగే డయామీటర్ 24 సెంటీమీటర్స్. దానిపైన ఇంకొక సిలిండర్ 60 సెంటీమీటర్ల హైట్ 8 సెంటీమీటర్ల రేడియస్ తో ఉంది. ఇప్పుడు దాని ఎన్ని కేజీలు ఉందో కనుక్కోవాలి. ఏంది ఎన్ని కేజీలు ఉందో కనుక్కోవాలి. ఎన్ని కేజీలు ఉందో కనుక్కోవాలంటే మనకి ఇక్కడ ఒక హింట్ ఇస్తున్నారు. ఏంది 1 సెంటీమీటర్ క్యూబ్ ఆఫ్ ద అప్రాక్సిమేట్లీ 8 గ్రామ్స్. గ్రామ్స్ ని కేజీలోకి మారుస్తాం, అది పక్కన పెట్టేయండి. 1 సెంటీమీటర్ క్యూబ్ అంటే ఇక్కడ ఏంది వాల్యూమ్ లో మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఇది ఎంత వాల్యూమ్ ఉందో కనుక్కుందాం. కనుక్కున్న తర్వాత దాన్ని గ్రాములలోకి చేంజ్ చేసుకుందాం. గ్రాముల్లో నుంచి కేజీలోకి చేంజ్ చేసుకుందాం. అంటే ఫస్ట్ ఇప్పుడు ఏం తెలియాలా, దీని మొత్తం వాల్యూమ్ తెలియాలి. అంటే ఈ సాలిడ్ ఐరన్ పోల్ మొత్తము వాల్యూమ్ తెలియాలి. ఆ వాల్యూమ్స్ ని మనం ఎలా కనుక్కోవాలి, దీని వాల్యూమ్ సమ్ చేస్తే అయిపోతుంది. ఇది కనుక్కున్న తర్వాత ఎంత క్యూబ్ లో వస్తుంది కదా, మనకు ఒక్క సెంటీమీటర్ క్యూబ్ కి 8 గ్రాములు అయితే మనకు వచ్చిన సెంటీమీటర్ క్యూబ్ లని ఇంటూ 8 చేస్తాం, అప్పుడు మొత్తం గ్రామ్స్ వస్తుంది. ఆ గ్రామ్స్ ని మళ్ళీ కేజీలోకి చేంజ్ చేస్తాం, సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. ఒక్కొక్క సిలిండర్ దే రాసుకుందాం. లాంగర్ సిలిండర్, ఇక్కడ లాంగర్ సిలిండర్ డయామీటర్ ఎంత ఇవ్వడం జరిగింది మనకి 24 సెంటీమీటర్స్. డయామీటర్ ని రేడియస్ లెక్ చేంజ్ చేయాలంటే డయామీటర్ 24/2 2 1 జా 2 12 జా అంటే 12 సెంటీమీటర్స్. హైట్ కూడా ఇవ్వడం జరిగింది. హైట్ ఎంత మనకి 220 సెంటీమీటర్స్. రైట్, ఆ తర్వాత స్మాలర్ సిలిండర్ దానిపై ఇది ఇప్పుడు దానికి డయామీటర్ ఇవ్వడం జరగలేదు, మనకి రేడియస్ ఒక్కటే కాబట్టి రేడియస్ 8 సెంటీమీటర్స్, హైట్ ఎంత 6 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి దీని మొత్తం వాల్యూమ్ కావాలి అంటే ఏం చేయాలా, వాల్యూమ్ ఆఫ్ ది ఇక్కడ చూడండి ఐరన్ పోల్. మనకి ఐరన్ పోల్ మొత్తం వాల్యూమ్ కావాలంటే ఏం చేయాలా, ఈ సిలిండర్ వాల్యూమ్ ఏం చేయాలా కలపాలి. అంటే వాల్యూమ్ ఆఫ్ లాంగర్ సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ఇక్కడ చూడండి వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ సిలిండర్. అర్థమైంది కదా. దీన్ని ఫస్ట్ మనం ఎన్ని క్యూబులు ఉందో కనుక్కుందాం, ఎంత వాల్యూమ్ ఉందో కనుక్కుందాం. దాని తర్వాత గ్రాముల్లోకి చేంజ్ చేద్దాం, గ్రాముల్లో నుంచి కేజీలోకి చేంజ్ చేద్దాం. ఇక్కడ ఫైండ్ ద మాస్, ఎన్ని కేజీలు ఉందో కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి వాల్యూమ్ ఆఫ్ ది లాంగర్ సిలిండర్. ఈ సిలిండర్ కి మొత్తము ఫార్ములా అనేది ఒకటే ఉంటుంది, 2 సిలిండర్సే కదా. అంటే ఏంది మనకి ఫార్ములా πr² హెచ్, మళ్ళీ ఇంకోటి కూడా ఏంది πr². ఇక్కడ చూడండి ఇది క్యాపిటల్ రాసుకుందాం, ఆర్లు మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది క్యాపిటల్ రాసుకుందాం. లాంగర్వి ఇది స్మాలర్వి మామూలుగానే రాసుకుందాం. సెంటీమీటర్ హెచ్ అంటే ఇప్పుడు ఏంది ఇది రేడియస్, ఇది మనకి ఇదేమో ఆర్ అవుతుంది, ఇది హెచ్ అవుతుంది, క్యాపిటల్ హెచ్. ఓకే, ఇక్కడ చూడండి
కన్ఫ్యూజ్ కాకూడదని అట్లా చేశాను. ఈ రెండు దాంట్లో పై కామన్ తీద్దాం. పై కామన్ తీస్తే ఏమొస్తుంది, ఆర్ స్క్వేర్ హెచ్ ప్లస్ పై కామన్ తీసాం కాబట్టి ఆర్ స్క్వేర్ హెచ్ అంటే స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్, క్యాపిటల్ ఆర్ స్మాలర్ ఆర్. ఓకే, ఇక్కడ చూడండి పై అంటే ఎంత మనకి 22/7. క్యాపిటల్ ఆర్ అంటే ఎంత 12 సెంటీమీటర్స్. ఇక్కడ డబల్ ఉంది కాబట్టి డబల్ ఇంటూ చేసుకున్నాం. ఆర్ స్క్వేర్ అంటే ఏంది ఆర్ ఇంటూ ఆర్ ఇది హెచ్ క్యాపిటల్ హెచ్ ఎంత ఇంటూ 220 ప్లస్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఎంత మనకి 8 స్క్వేర్. ఇగో స్మాలర్ చూడండి 8 స్క్వేర్ అంటే 8 ఇంటూ 8 ఇంటూ హెచ్ ఎంత 6 సెంటీమీటర్స్. ఓకే, ఇది క్యాపిటల్ హెచ్. ఇగో కన్ఫ్యూజ్ కావద్దు, ఇది లాంగర్ వి ఇది స్మాలర్ వి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఇంటూ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి వాల్యూమ్ లో వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ దీని ఇంటూ చేసేద్దాం. ఇక్కడ చూడండి 12 ఇంటూ 12 2 2 4 2 1 2 మళ్ళా 12 వస్తుంది 4 4 1. ఓకే 144 ఇంటూ ఈ రెండు ఇంటూ చేస్తే 144 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంటూ 220. ఫస్ట్ దీంతో చేద్దాం, తర్వాత లాస్ట్ కి 0 పెట్టుకుందాం. 2 4 జా 8 2 4 జా 8 2 1 జా 2 మళ్ళా 2తో ఇంటూ చేస్తే అదే వస్తుంది కాబట్టి సేమ్ అలాగనే బై 8 16 8 9 11 ఎంత 3. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. మొత్తం ఎంత వచ్చింది 31,680 ప్లస్ ఇది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమి ఇంటూ చేయాలి 8 8 జా 64 ఇంటూ ఇక్కడ 6 ఇక్కడ సారీ 16 సెంటీమీటర్స్ సారీ ఇంటూ 60 సారీ 0 4 జా 0 0 డైరెక్ట్ 6 ఇంటూ జా 6 4 జా 24 6 6 జా 36 37 38. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. ఏది ఎంత వచ్చింది 3,840. ఓకే క్లియర్. ఇప్పుడు మళ్ళీ రెండు కలుపుదాం. 3184 ఇక్కడ చూడండి 31,618 అలాగనే 3,840 0 8 ఒక 4 12 15 మళ్ళా 3 4 5 ఇక్కడ ఎంత 3. ఇదంతా ప్లస్ చేస్తే ఇంత వచ్చింది రెండు కలిపితే. ఓకే, ఇప్పుడు రాసుకుందాం 22/7 ఇంటూ ఎంత ఇదంతా సమ్ చేస్తే ఎంత 35,520. ఓకే, ఇక్కడ చూడండి పైన 22/7 ఏమని రాసుకోవచ్చు మనము 3.7 గా రాసుకోవచ్చు. రైట్, 3.14 గా రాసుకోవచ్చు. 3.14 ఇంటూ 35,520. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేస్తే క్యూబ్ లెక్క వచ్చేస్తుంది మనకి. 35,520 ఇంటూ 3.14 ఇంకా ఇదంతా ఇంటూ చేస్తే మనకి ఏమొస్తుంది క్యూబ్ వాల్యూమ్ మొత్తం వచ్చేస్తుంది. ఐరన్ పోల్ మొత్తం వాల్యూమ్ అనేది వస్తుంది అనమాట. 4 0 జా 0 4 2 జా 8 ఇక్కడ 5 4 జా 20 5 4 జా 20 22 4 3 జా 12 12 ఒక 2 14 ఇంకా డైరెక్ట్ 14 రాసుకోవచ్చు, ఇంకా లేదు కాబట్టి క్యాలిక్యులేషన్. 1 0 జా 0 1 2 జా 2 1 5 జా 5 1 5 జా 5 ఇంకా మొత్తం 1తో ఇంటూ చేస్తే అదే వస్తుంది. 3 0 జా 0 3 2 జా 6 3 5 జా 15 3 5 జా 15 16 3 3 జా 9 9 ఒక 1 10 0 8 2 ఇక్కడ చూడండి 6 ఒక 2 ఎంత 8 8 ఒక 5 ఎంత 13 10 11 ఇక్కడ చూడండి 10 14 15 ఇక్కడ చూడండి 6 ఒక 4 ఎంత 10 ఎంత 11 11 1 1 ఇక్కడ చూడండి పాయింట్ అయిన తర్వాత 2 డిజిట్స్ అంటే ఎంత వచ్చింది 1,11,532.8 8 అని రాసుకోవచ్చు 80 కూడా రాసుకోవచ్చు. అంటే 1,11,532.8 సెంటీమీటర్స్ క్యూబ్. అంటే దీని మొత్తం వాల్యూమ్ ఇప్పుడు వచ్చింది మనకి. ఏంది దీని మొత్తం వాల్యూమ్ కదా. మనకి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం 1 సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్ టు ఐరన్ వాజ్ అప్రాక్సిమేట్లీ 8 గ్రామ్స్. మనకి కేజీలో కనుక్కోవాలి, గ్రామ్స్ నుంచి ఇప్పుడు కేజీలోకి చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి ద మాస్ ఆఫ్ 1 సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్ టు ఎంత మనకి 8 గ్రామ్స్. రైట్, మరి ఇప్పుడు 1 lakh ఇక్కడ చూడండి 1,11,532.8 క్యూబ్స్ కి ఏం చేయాలా దీని అంతా మనం గ్రాముల్లో చేంజ్ చేసుకుంటాం. అంటే మాస్ ఆఫ్ ఐరన్ పోల్
ఏం చేయాలా 1,11,532.8 ఇంటూ 8 చేయాలా. ఇప్పుడు ఇదంతా ఇంటూ చేస్తే మనకి గ్రాములలో వస్తుంది. ఆ గ్రాముల్ని మళ్ళీ కేజీలోకి చేంజ్ చేస్తాం. ఇక్కడ చూడండి 532.8 ఇంటూ 8 8 8 జా 64. ఇక్కడ చూడండి 8 2 జా 16 16 ఒక 6 22. 8 3 జా 24 25 26. 8 5 జా 40 40 ఒక 2 42. 8 1 జా 8 8 ఒక 4 12. 8 1 జా 8 9. 8 1 జా 8. మొత్తం ఎంత వచ్చింది 8,92,262.4 గ్రామ్స్. ఇప్పుడు గ్రాముల్లోకి చేంజ్ చేసాం ఇదంతా. ఓకే, మరి ఇప్పుడు ఏంది గ్రాముల్లోకి చేంజ్ చేసాం. ఓకే, మరి గ్రాముల్లోకి చేంజ్ చేసాం. ఇప్పుడు కేజీలోకి ఎలా మార్చాలి? మనకు ఒక ఫార్ములా ఇక్కడ చూడండి. ఫార్ములా మామూలుగా చెప్తున్నాను. 1 గ్రామ్ ఈక్వల్ టు ఎంత అంటే 0.001 కేజీ అనమాట. అంటే ఇప్పుడు దీన్ని మళ్ళీ మామూలుగా చేంజ్ చేసుకొని డెసిమల్ ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది 1/1000 కేజీస్. అంటే ఒక గ్రాముని మనం కేజీలోకి చేంజ్ చేయాలంటే 1/1000 చేయాలి. అంటే ఇక్కడ ఏంది ఇంటూ చేసేస్తాం అన్నమాట మొత్తం. ఇక్కడ చూడండి 89226.2.4 ఇంటూ 1/1000 ఏంది 1/1000 కేజీస్ లేకి మారిపోతుంది ఇప్పుడు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ వీర పైనతో 1తో మొత్తం ఇంటూ చేస్తే ఏమొస్తుంది అదే వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి 262.4 బై 1000. మనం ఇప్పుడు ఎలా చేయాలి? ఇక్కడ చూడండి మనకి ఏంది 10 గానీ 100 గానీ 1000 గానీ ఉంటే ఏంది డెసిమల్స్ అనేటివి ఏమవుతుంది పాయింట్స్ అనేటివి పెట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఎన్ని జీరోలు ఉన్నాయి 3 1 2 3. అంటే ఎక్కడ వస్తుంది 892.2 ఇక్కడ 2624 అంతే. అంటే కేజీస్. అంటే మొత్తం ఎన్ని కేజీలు ఉంది అప్రాక్సిమేట్లీగా ఎన్ని కేజీలు ఉంది 892 కేజీస్ ఉంది అనమాట. నోట్ గైస్, ఇదే ప్రాబ్లం. ఫస్ట్ ఇక్కడ మెయిన్ పాయింట్ మనకి ఇది ఎంత క్యూబ్ ఉందో కనుక్కుంటాం. ఎంత క్యూబ్ ఉందో కనుక్కున్న తర్వాత ఒక్కొక్క క్యూబ్కి 8 గ్రామ్స్ అయినప్పుడు మనకు వచ్చిన క్యూబ్స్ అన్ని గ్రాముల్లోకి చేంజ్ చేస్తాం. గ్రాముల్లోకి వచ్చిన తర్వాత మొత్తం కేజీలోకి చేంజ్ చేస్తాం అనమాట. ఇది తెలియాలి. ఓకే, నోట్ డౌన్. Surface and areas and volumes లోని exercise 12.1 7th question. A solid consisting a right cylindrical cone, height 120 centimeters and radius 16 centimeters. Okay, ఒక కోన్ ఉంది. ఓకే, ఒక కోన్ హైట్ ఎంత 120 సెంటీమీటర్స్. ఓకే, హైట్ 120 సెంటీమీటర్స్. రేడియస్ ఎంత 16 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ స్టాండింగ్ ఆన్ ద హెమిస్ఫియర్. హెమిస్ఫియర్ పైన కోన్ ఉంది. ఓకే, హెమిస్ఫియర్ పైన కోన్ ఉంది. దాని రేడియస్ ఎంత 16 సెంటీమీటర్స్ కాబట్టి దీని రేడియస్ కూడా ఏమవుతుంది 16 సెంటీమీటర్స్. ఓకే, ఇన్ ప్లేస్డ్ అప్ స్ట్రింగ్ స్ట్రైట్ గా రైట్ సిలిండ్రికల్. ఇక్కడ చూడండి సర్క్యులర్ సిలిండర్ ఫుల్ ఆఫ్ వాటర్ సచ్ దట్ ద టచ్ ఇన్ ద బాటమ్. ఇక్కడ చూడండి అంటే ఇక్కడ ఏంది ఒక సిలిండర్ లోపల దాన్ని స్ట్రైట్ గా ఉంచడం జరిగింది అనమాట. ఒక సిలిండర్ ఇక్కడ చూడండి ఒక సిలిండర్ లోపల ఉంచడం జరిగింది. ఓకే, స్ట్రైట్ గా బాటమ్ ఇక్కడ కింది వరకు. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు అర్థం అవ్వాలి. క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ లెఫ్ట్ ఇన్ ద సిలిండర్. ఏంది ఇక్కడ అలా ఉంచిన తర్వాత అందులో ఉన్న నీళ్లను కనుక్కోవాలంట. అంటే ఇక్కడ చూడండి ఫుల్ ఆఫ్ వాటర్. ఇక్కడ చూడండి రేడియస్ ఆఫ్ ది సిలిండర్ మళ్ళీ ఇంకా మనకి 16 సెంటీమీటర్స్ అండ్ హైట్ 180 సెంటీమీటర్స్. అంటే దీని మొత్తం హైట్ ఎంత 180 సెంటీమీటర్స్. ఓకే, మళ్ళీ రేడియస్ ఎంత 16 సెంటీమీటర్సే. ఓకే, 16 సెంటీమీటర్సే. ఇక్కడ ఏంది క్వశ్చన్ అంటే ఇక్కడ బాగా వినండి. సచ్ దట్ ద బాటమ్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది లెఫ్ట్ ఇన్ ద సిలిండర్. ఇక్కడ చూడండి ఫుల్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ ద సిలిండర్. అంటే బాగా వినండి. ఇప్పుడు క్వశ్చన్ వింటే కన్నా ఈజీగా అర్థమైపోతుంది. ఒక సిలిండర్ ఉంది. ఆ సిలిండర్ హైట్ 180 సెంటీమీటర్స్, రేడియస్ 16 సెంటీమీటర్స్. ఓకే, అందులో ఒక షేప్ అనేది అందులో ముంచడం జరిగింది. ఆ షేప్ ఎలా ఉంది ఒక హెమిస్ఫియర్ పైన కోన్ ఉండే విధంగా దాని రేడియస్ 16 డిగ్రీస్, కోన్ హైట్ 120 డిగ్రీస్. ఆ సిలిండర్ లో ఏంది ఫుల్ సిలిండర్ లో నీళ్లు ఉంటాయి కదా. ఇక్కడ చూడండి ఫుల్ వాటర్ సచ్ దట్ ఇట్ టచ్ ఆఫ్ ది బాటమ్. అంటే నిండుగా ఉన్న నీళ్ళల్లో దాన్ని ఆ సాలిడ్ షేప్ ని అంటే ఆ సాలిడ్ షేప్ ని ముంచడం జరిగింది.
అలా ముంచిన తర్వాత ఏమవుతుంది, కొన్ని నీళ్ళు అనేది బయటకు వెళ్తుంది, రైట్. ఇప్పుడు ఆ నీళ్ళను కాదు మనం కనుక్కోవాల్సింది, అందులో ఉన్న నీళ్ళను కనుక్కోవాలి. సంథింగ్ నువ్వు ఏదన్నా ఇప్పుడు బకెట్ లో కానీ ఏదో ఒక షేప్ లో కానీ ఉన్న దాంట్లో నువ్వు చేయి ఫుల్ ఉన్న వాటర్ లో ఇట్లా చేయి ముంచితే ఏమవుతుంది, బయటకు కొన్ని నీళ్ళు పోతాయి, మళ్ళీ తీసినప్పుడు ఏమవుతాయి, కొన్ని మిగులుతాయి కదా. ఆ మిగిలి ఉన్న నీళ్ళని ఇక్కడ కనుక్కోమని మాట్లాడుతున్నారు, అర్థమైందా. అంటే మనం ముంచినప్పుడు కొన్ని నీళ్ళు అనేది బయటకు వెళ్తుంది కదా, అందులో కొన్ని నీళ్లు ఉంటాయి, రైట్. అలా ముంచిన తర్వాత నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ళని ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఇక్కడ అదే మాట్లాడుతుంది, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది లెఫ్ట్ ఇన్ ద సిలిండర్. అంటే అందులో ఉన్న నీళ్ళని కనుక్కోవాలి, అందులో ఉన్న ఘన పరిణయాన్ని మనం కనుక్కోవాలి అలా ముంచిన తర్వాత. ఓకే, ఇఫ్ ద రేడియస్ ఇది మొత్తం. మరి ఎలా కనుక్కోవాలి దీన్ని, ఏం లేదు, ఇప్పుడు మనం మాట్లాడడం చూడు, అలా తీసిన వెంటనే ఏమవుతుంది, అందులో నీళ్లు ఉంటాయి. ఇప్పుడు నువ్వు సంథింగ్ ఏదో ఒక బకెటో కానీ లేకుంటే ఏదో ఒక దాంట్లో చేయి ముంచితే ఏమవుతుంది, నీళ్లు పడిపోతే అందులో కొన్ని నీళ్లు ఉంటాయి. తీసిన వెంటనే ఏమవుతుంది, మళ్ళీ తగ్గుతుంది, అంతేగాని మళ్ళా లోపల ఉన్న బయట ఉన్న నీళ్లు దాని లోపల ఉంటాయా, ఉండవు కదా, తగ్గుతాయి నీళ్లు. ఆ తగ్గి ఉండే చూడండి నీళ్లు, ఆ నీళ్ళని ఇప్పుడు మనం కనుక్కోవాలి సిలిండర్ లో. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఈ మొత్తం సిలిండర్ లోని బయనండి, ఈ మొత్తం సిలిండర్ వాల్యూమ్ లో నుంచి ఈ సాలిడ్ షేప్ వాల్యూమ్ ని తీసేసేయాలి. అప్పుడు అందులో ఉన్న మిగతా వాటర్ అనేది మనకి వస్తుంది, అర్థమైందా. అంటే ఈ మొత్తం సిలిండర్ లోని వాల్యూమ్ లో నుంచి ఈ షేప్ వాల్యూమ్ ని తీసేసేయాలి. అప్పుడు ఏమొస్తుంది, దీంట్లో మిగిలి ఉన్న వాల్యూమ్ ని మనకు వచ్చేస్తుంది మొత్తం సిలిండర్ లో నుంచి. ఓకే, ఇక్కడ చూడండి. మరి ఫస్ట్ ఇక్కడ మనకి కొంచెం ఇబ్బందిగానే అనిపించచ్చు, కానీ అర్థమైతే కదా చాలా చాలా ఈజీగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సింపుల్ గా మెథడ్ లో చెప్తాను. ఓకే, మళ్ళీ దీన్ని ఇంకా సెంటీమీటర్ నుంచి మీటర్లకు చేంజ్ చేసుకోవడం కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటది, కానీ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. సొల్యూషన్, ఇప్పుడు నాకు మొత్తం సిలిండర్ అయితే ఈజీగా అనుకుంటాం, ఏంటి ఫార్ములా మాట్లాడతాం. మరి ఈ రెండు షేప్, అంటే ఈ రెండు షేప్ వాల్యూమ్స్ అనుకోవాలి, ఏం చేయాలి, ఆ రెండు ప్లస్ చేయాలి ఇప్పుడు మనం. ఓకే, హెమిస్పియర్, ఫస్ట్ దీని వాల్యూమ్ అనుకున్నాం. ఎలా, ఇక్కడ చూడండి, వాల్యూమ్ కావాలంటే ఏం కావాలి మనకి, రేడియస్ కావాలి, రైట్. రేడియస్ ఎంత మనకి 16 సెంటీమీటర్స్. వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పియర్ కనుక్కోని ఫార్ములా ఏంది, వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పియర్ కనుక్కోని మనకి ఫార్ములా ఏంది, 2/3 πr³, రైట్. 2/3 πr³, 2/3 ఇంటూ పై అని అలాగనే పెడదాం. ఎందుకు నేను అలానే పెడతాను అంటే పాయింట్స్ లో వస్తుంది, కానీ మీకు ఈజీగా అర్థం అవ్వాలని నేను ఇలా చేయడం జరుగుతుంది. r³ అంటే 16 ఇంటూ 16 ఇంటూ 60, రైట్. 3 1 జా 3 20 జా, రైట్. 2 2 జా 4, 0 ఉంది కాబట్టి 0, 14 ఇంటూ 5 ఇంటూ 16 ఇంటూ 16, 16 ఇంటూ 16. ఇప్పుడు 16 14 ఇంటూ చేయండి, 40 ఇంటూ 60, 6 4 జా 24, 00 ఉన్నట్టు 00, ఓకే. 2400 ఇంటూ మళ్ళీ ఇంకొక 60 ఉంది కాబట్టి ఇంకో 60తో చేద్దాం. 6 4 జా 24, 6 2 జా 12, 12 ఒక 2 14, ఎన్ని సున్నాలు ఉన్నాయి, మొత్తం 3 సున్నాలు ఉన్నాయి, రైట్. 3 సున్నాలు పెట్టేసినాం అంటే 1,44,000 వచ్చింది సెంటీమీటర్స్ క్యూబ్. ఏంది దీన్ని, హెమిస్పియర్ వాల్యూమ్. ఏంది, హెమిస్పియర్ వాల్యూమ్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, కోన్ వాల్యూమ్ కనుక్కోవాలి. ఆ కోన్ వాల్యూమ్ హెమిస్పియర్ వాల్యూమ్ కలిపిన తర్వాత ఈ మొత్తం హోల్ సిలిండర్ వాల్యూమ్ లో నుంచి దాన్ని తీసేసేయాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏంది, హెమిస్పియర్ అయిపోయింది. ఇప్పుడు కోన్ కనుక్కోనికి హైట్ ఉంది, హైట్ ఎంత మనకి 120 సెంటీమీటర్స్, రైట్. హైట్ ఎంత 120 సెంటీమీటర్స్. రేడియస్ ఎంత 16 సెంటీమీటర్స్. వాల్యూమ్ ఆఫ్ ది మనకి ఏది, కోన్ కాబట్టి కోన్. వాల్యూమ్ ఆఫ్ ది కోన్ కనుక్కోని ఫార్ములా ఏంది మనకి, ఇక్కడ చూడండి, 1/3 πr²h. ఏంది, 1/3 πr²h, 1/3 ఇంటూ పైన అలాగనే ఉండండి r² అంటే రేడియస్ ఎంత 16 ఇంటూ 16, r² కదా, ఇంటూ హైట్ ఎంత 120. ఓకే, ఇక్కడ చూడండి 3 1 జా 3 4 జా 12, 0 అంటే ఇంకేం మిగిలింది, 5 ఇంటూ 1 ఇంటూ 5 16 ఇంటూ 16 ఇంటూ 40. ఇక్కడ చూడండి 5 అలాగనే ఉండని ఇంటూ ఇక్కడ చూడండి 6 6 జా 36, 00 ఉండేది 00 ఇంటూ 40. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, 4 తో ఇంటూ చేద్దాం, 36 ఇంటూ 4 చేద్దాం. 6 4 జా 24, 4 3 జా 12 ఒక 4 ఎంత వచ్చింది, మళ్ళీ 1 4 144. ఎన్ని సున్నాలు ఉన్నాయి, మొత్తం 3 ఉన్నాయి.
సెంటీమీటర్స్ క్యూబ్. ఇది కూడా 1,44,000 వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఇంకా మొత్తం సిలిండర్ వాల్యూమ్ కనుక్కుందాం. ఏంటి? మొత్తం సిలిండర్ వాల్యూమ్ కనుక్కుందాం. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. ఇప్పుడు సిలిండర్ వాల్యూమ్ కనుక్కుందాం. సిలిండర్ కనుక్కోనిక హైట్ రేడియస్ సరిపోయింది. హైట్ ఎంత మనకి ఇవ్వడం జరిగింది? 180 సెంటీమీటర్స్. తర్వాత రేడియస్ ఎంత ఇవ్వడం జరిగింది? 16 సెంటీమీటర్స్. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ అనుకోని ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. ఇక్కడ చూడండి, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ పై ఆర్ స్క్వేర్ హెచ్. రైట్, పై ఆర్ స్క్వేర్ హెచ్. ఏంది? పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే, పైన అలాగనే పెడదాం. ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఎంత? రేడియస్ 16 ఇంటూ 16 పై ఆర్ స్క్వేర్ కదా. ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. హైట్ ఎంత మనకి? 180 సెంటీమీటర్స్. ఓకే, 180 సెంటీమీటర్స్. ఓకే, మీకు ఇంకా ఇక్కడ చూడండి, దీన్ని మనం V1 అనుకుందాం, దీన్ని V2 అనుకుందాం. అంటే హెమిస్ఫియర్ వాల్యూమ్ ని V1, కోన్ వాల్యూమ్ ని V2 అనుకుందాం. దీన్ని V అనుకుందాం. పై ఇంటూ 6 6 జా 36, 00 00 ఇంటూ 118. ఓకే, 5 ఇంటూ 36 ఇంటూ 18. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేద్దాం. తర్వాత జీరోలు సబ్స్టిట్యూషన్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ చూడండి, 8 6 జా 48 క్యాన్సల్. 8 3 జా 24, 24 ఒక 4 ఎంత? 28 ఇంటూ 1 తో ఇంటూ చేస్తే 36 అలాగనే ఉంటుంది. 8 ఎంత? 14. ఇక్కడ చూడండి 6 ఎంత వచ్చింది? 648. మొత్తం 3 సున్నాలు ఉన్నాయి, 3 సున్నాలు సెంటీమీటర్స్ క్యూబ్. ఓకే, ఎంత వచ్చింది? 6,48,000 వచ్చింది. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి మనకి ఇదేమో సిలిండర్, ఏది? ఇది సిలిండర్ వాల్యూమ్, ఇదేమో కోన్ వాల్యూమ్, ఇదేమో హెమిస్ఫియర్ వాల్యూమ్. మొత్తం 3 వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలా? ఈ షేప్ ఏంది? ఈ షేప్ హెమిస్ఫియర్ కోన్ అంటే ఈ బైనండి. హెమిస్ఫియర్ కోన్ అంటే ఈ మొత్తం సిలిండర్ లో నుంచి బైనండి. ఈ మొత్తం అంటే ఈ మొత్తం వాల్యూమ్ లో నుంచి ఈ రెండు వాల్యూమ్స్ ని తీసేసేయాలి. అప్పుడే మనకి ఫైనల్ ఆన్సర్ అంటే అందులో ఉన్న నీళ్ళు అనేది మనకి కనపడుతుంది అనమాట. ఓకే, ఆన్సర్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇదే వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ ద సిలిండర్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏంటి మనకి? ఇదిగో ఇక్కడ చూడండి, దీన్ని V1, దీన్ని V2, దీన్ని V అనుకున్నాను. అంటే సిలిండర్ ని V అనుకున్నాను. అంటే సిలిండర్ లో నుంచి ఏంది? ఈ రెండు షేప్స్ వాల్యూమ్ ని తీసేసేయాలి. ఏంది? ఆ రెండు షేప్ మొత్తం వాల్యూమ్ ని తీసేసేయాలి. అంటే V1 ప్లస్ V2 వాల్యూస్ సపరేట్ చేయండి. ఎంత? 6,48,000 పై మైనస్ మళ్ళీ ఇది V1 ఎంత వచ్చింది? 1,44,000 తర్వాత 1,44,000 ప్లస్ మళ్ళా తర్వాత ఇక్కడ చూడండి, ఇది కూడా అంతే 1,44,000. ఇప్పుడు కలుపుదాం. పై మళ్ళీ రెండింటికి పై ఉండే కాబట్టి పై. ఇక్కడ మొత్తం సిలిండర్ నుంచి ఆ షేప్ వాల్యూమ్ తీసేస్తున్నాం అంతే, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి 6,48,000 పై మైనస్ ఈ రెండు కూడదాం. ఇప్పుడు 1,44,000 మళ్ళా సేమ్ 1,44,000 0 0 0 8 8 2 ఎంత వచ్చింది? 2,88,000 వచ్చింది. 88,000. ఇక్కడ చూడండి పై, రెండు దాంట్లో పై ఉంది కాబట్టి పై. మళ్ళీ ఇప్పుడు దీంట్లో నుంచి తీసేసేయండి. 6,48,000 మైనస్ 2,88,000. 0 0 0 0 4లో 8 పోతే కాబట్టి అప్పు తెచ్చుకుంటాం. 14లో 8 పోతే ఎంత ఉంటుంది? మళ్ళా 6 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. 5లో కల్లా 2 పోతే 3. ఎంత వచ్చింది? 3,16,000 వచ్చింది. రైట్, ఎంత వచ్చింది? 3,16,000. ఇక్కడ చూడండి, ఏంది? ఇక్కడ మనకి పై కాబట్టి పై. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ కాకూడదు మీరు. అంటే
మొత్తంలో నుంచి ఇంకా పై మిగిలింది, రైట్. అంటే ఇప్పుడు ఏంది, ఇది మనకి పై ఉంది. పై అంటే ఏంది మనకి 22/7 కాబట్టి ఇంటూ 22/7. ఇదంతా పాయింట్లో చేసే తలకల ఏమొస్తుంది మనకి సెంటీమీటర్ క్యూబ్. ఆన్సర్ ఇలాగన్నా వేయొచ్చు మీరు, అంటే దీన్ని ఇంటూ చేసి అలాగనే చేయొచ్చు. కానీ ఇంకా మనకి టెక్స్ట్ బుక్ లో ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ ఏముందంటే మీటర్స్ లో ఉంది. దీన్ని ఇప్పుడు మీటర్ లేక్ చేంజ్ చేయాలి. మీటర్ లేక్ చేంజ్ చేయాలంటే మీరు సింపుల్ గా ఏం లేదు, ఒక్కటే గుర్తు. ఇక్కడ చూడండి, 1 సెంటీమీటర్ ఏంది, 1 సెంటీమీటర్ క్యూబ్ కి మనము మామూలుగా మీటర్ లేక్ చేంజ్ చేయాలంటే 1/100 హోల్ క్యూబ్ అనమాట. ఏంది సెంటీమీటర్ మీటర్ క్యూబ్ అంటే సెంటీమీటర్ క్యూబ్ ని మీటర్ క్యూబ్ లేక్ చేంజ్ చేయాలంటే 1/100 హోల్ క్యూబ్ గా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 1/100 అంటే ఏంది, దానికి అర్థము 100 3 కింద. ఓకే, ఇక్కడ చూడండి 36 lakhs by 100 into 100 into 100 into 22/7, రైట్. ఇవంతా ఇంటూ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఏమొస్తుంది, అయిపోయింది ఆన్సర్. ఇక్కడ చూడండి ఇంకా మన సున్నాలు కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. మొత్తం సున్నాలు క్యాన్సిల్ చేసుకుంటే 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగిలింది మనకి ఇంటూ ఇక్కడ యువతలు ఏమింది పై అంటే 22/7. ఇక క్యాలిక్యులేషన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు అంతా మనం ఏం చేస్తాం, మీటర్ లెక్ చేంజ్ చేసుకున్నాం, మీటర్ క్యూబ్ లెక్ చేంజ్ చేస్తున్నాం. ఓకే, దీన్ని డెసిమల్ లెక్ చేంజ్ అంటే ఏమొస్తుంది, 0.36 వస్తుంది ఇంటూ 22/7. ఎలాగా, ఇక్కడ 2 digits అంటే పాయింట్ ఏమొస్తుంది, 2 digits తర్వాత పాయింట్ వస్తుంది 1 2, అందుకే. ఓకే, మళ్ళీ ఇక్కడ 22 ఇంటూ ఇక్కడ 0.36 ఇంటూ 22. ఓకే, ఇక్కడ చూడండి 6 2 జా 12, 6 3 2 జా 6 7, 2 0 జా 0. మళ్ళీ ఇంకా 2 తో ఇంటూ చేస్తే మళ్ళీ అదే వస్తుంది కాబట్టి 7 0 2 7 8 9 7 0. ఇక్కడ మనకి 0 అక్కర్లేదు కాబట్టి 2 digits తర్వాత పాయింట్ అంటే ఎంత వచ్చింది 7.92 బై ఈ రెండు ఇంటూ చేస్తే న్యూమరేటర్ మొత్తం ఇంటూ చేస్తే ఎంత వచ్చింది 7.92/7. ఓకే, మళ్ళా 7 తో భాగం చేద్దాం 7.92. 7 1 జా 7, ఇక్కడ పాయింట్ ఉన్నట్టు ఇక్కడ 0 9 దింపుకుంటాం. మళ్ళా 7 1 జా 7, 9 లోకల్ 7 పోతే ఎంత ఉంటుంది 2, మళ్ళా 2 దింపుకుంటాం. 7 3 జా 21, మళ్ళా ఇక్కడ చూడండి 2 లోకల్ 1 పోతే 1 అంటే ఇంకెంత వచ్చింది, మళ్ళీ ఇంకా పోదు కాబట్టి మళ్ళీ 0 పెట్టుకొని మళ్ళీ 1 7 మళ్ళీ 3 వస్తుంది అంటే ఇంకెంత వస్తుంది మొత్తము 1.131 సెంటీమీటర్స్ సారీ మీటర్ క్యూబ్. ఏంది మీటర్ క్యూబ్, మనం మీటర్ లెక్క కదా చేంజ్ చేసినది. ఓకే, ఇది ఫైనల్ ఆన్సర్ గైస్. అంటే మనకి ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్ గా నేను ఏం చేశానంటే ప్రాబ్లం మొత్తం ఒక్క నిమిషంలో చెప్తా చూడండి. ఫస్ట్ నేను హెమిస్ఫియర్, కోన్, వాల్యూమ్ కనుక్కున్నా అంటే ఈ రెండు షేప్స్ మొత్తం వాల్యూమ్ కనుక్కున్నట్టే ఇంకా. ఓకే, ఈ సిలిండర్ మొత్తంలో నుంచి ఇగో అందుకే నేను దీన్ని వి అని పెట్టాను చూడండి వి. ఓకే, సిలిండర్ లో మొత్తంలో నుంచి ఈ రెండు వాల్యూస్ తీయడం జరిగింది, రైట్. ఈ రెండు వాల్యూస్ ఎందుకు, ఆ రెండు వాల్యూస్ ఆ రెండు షేప్స్ ఒకదాని మీద ఒకటి ఉంది, రైట్. ఈ హెమిస్ఫియర్ పైన ఆ కోన్ ఉంది అంటే ఆ సిలిండర్ మొత్తంలో నుంచి ఆ షేప్ ఏంది, ఆ షేప్ మొత్తం తీయాలి. ఆ షేప్ ఏది, కోను సిలిండరు. అందుకే ఆ మొత్తం షేప్ ని సిలిండర్ మొత్తంలో నుంచి ఆ షేప్ ని మొత్తము తీసేసుకుంటే వెళ్ళాను. తీసేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, నేను సెంటీమీటర్ నుంచి మీటర్ లెక్క చేంజ్ చేస్తాను. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఏంది ఇక్కడ పై నుంచి పై తీసేస్తే ఏముంటది కదా, పై పోతుంది కదా అనుకుంటారు. ఇప్పుడు చూడండి 2 π లోకల్లో ఒక పై పోతే ఎంత ఉంటుంది 1 π అనేది ఉంటుంది. ఏంది బాయినండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. 2 π లోకల్లో ఒక పై పోతే అంటే 2 π లోకల్లో ఒక పై పోతే ఎంత ఉంది, ఒక పై ఉంటుంది. ఇక్కడ కూడా నేను ఆ విధంగానే చేశాను అనమాట. ఓకే, మళ్ళీ ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్ 1 క్యూబ్ ఎంత 1 వస్తుంది. ఇక్కడ చూడండి 100 క్యూబ్ అంటే ఏంది 100 into 100 into 100, అందుకే 100 into 100 into 100 0 క్యాన్సిల్ చేశాను 36/100 into 22/7. ఇంకా దాని క్యాలిక్యులేషన్ ఓకే అంతే గైస్, నో డన్. ఓకే, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లోని 8th క్వశ్చన్ లాస్ట్ ప్రాబ్లం అనమాట. ఇక్కడతో ఈ లెసన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. త్వరలోనే ఫైనల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ స్టాటిస్టిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్. మీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ డిగ్రీ కానీ దాని గురించి ఒక సబ్జెక్టే ఉంటుంది. ఓకే, మళ్ళీ దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇక్కడ చూడండి 8th క్వశ్చన్, ఎక్సైజ్ 12 లోని 8th క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్. ఏ స్పెరికల్ గ్లాస్ వెజల్ యాజ్ అ సిలిండర్ neck 8 centimeters long, 2 centimeters in diameter. The diameter of the spherical part ఇక్కడ చూడండి 8.5 centimeters. By measuring the amount of the water it holds
A children finds its volume be 345 centimeters cube. Check whether she correct taking the above its inside measurement and pi equal to 3.4. అసలు ఏంది స్పెరికల్ గ్లాస్ వెజల్ అంటే మీరు ల్యాబ్లలో అని చూస్తే గన ఇగో ఈ రూపంలో ల్యాబ్ లో కనపడుతుంది. దాన్ని మనం ఇగో ఇది స్పెరికల్ గ్లాస్ వెజల్, ఒక గ్లాస్ వెజల్ యాజ్ అ సిలిండర్ నెక్ అంటే దానిపైన ఇగో నెక్ పైన మెడ మొత్తం ఇక్కడ లాంగ్ టూల్స్ ఇక్కడ చూడండి. దీని హైట్ మొత్తము 8 సెంటీమీటర్స్. ఓకే, డయామీటర్ వచ్చేసి 2 సెంటీమీటర్స్. డయామీటర్ అంటే ఇదంతా 2 సెంటీమీటర్స్, రైట్? ఓకే, మరి ఏంది ద డయామీటర్ ఆఫ్ ది స్పెరికల్ పార్ట్? ఏది మనకి స్పెరికల్ పార్ట్? ఇది 8.5 సెంటీమీటర్స్. 8.5 సెంటీమీటర్స్ డయామీటర్. ద మెజరింగ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ హోల్స్ ఏ చిల్డ్రన్ ఫైండ్స్ ద వాల్యూమ్ 345 సెంటీమీటర్స్ క్యూబ్. అంటే ఇందులో వాటర్ వాల్యూమ్ ని ఒకరు చెక్ చేశారనమాట. ఇక్కడ ఒకరు చెక్ చేశారు, ఇందులోని వాటర్ ని ఒకరు చెక్ చేశారు. చెక్ చేస్తే వాళ్ళకి వాల్యూమ్ ఆన్సర్ ఎంత వచ్చింది? 345 సెంటీమీటర్స్ క్యూబ్ వచ్చింది. ఏమొచ్చింది? 345 సెంటీమీటర్స్ క్యూబ్ వచ్చింది దాని వాల్యూమ్ చెక్ చేస్తే. అంటే ఏంది? దీని వాల్యూమ్ కలిపితే అయిపోతుంది. అంటే సిలిండర్ వాల్యూమ్ దీని వాల్యూమ్ కలిపితే ఆ స్పెరికల్ ఏది గ్లాస్ వెజల్ వాల్యూమ్ అనేది వస్తుంది, రైట్? మొత్తం 345 సెంటీమీటర్స్ క్యూబ్ వచ్చింది. అలాగైతే మనల్ని చెక్ చేయమంటున్నారు, అది కరెక్ట్ ఆన్సరా కాదా? ఇంకోటి టేకింగ్ ద అబో యాజ్ ఇట్స్ ఇన్సైడ్ మెజర్మెంట్ అంటే బయట ఉన్నట్టువే లోపల తీసుకోవచ్చు, లోపల ఉన్నట్టువే బయట తీసుకోవచ్చు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, సొల్యూషన్ మరి ఏం చేయాలా? ఆ రెండు స్పెరికల్ పార్ట్లని కలుపుదాం. వాల్యూమ్ ని కలిపిన తర్వాత మనకు గాన 345 సెంటీమీటర్స్ క్యూబ్ వచ్చింది అనుకో కరెక్ట్ ఆన్సర్ అని చెప్తాం. కరెక్ట్ రాలేదు అనుకో 345 కన్నా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఈజ్ ది ఇన్కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేద్దాం. అంతే, ఏం లేదు. స్పెరికల్ గ్లాస్ స్పెరికల్ పార్ట్ అని రాద్దాం. గ్లాస్ కాదు, పార్ట్. ఓకే, నేను మనకి స్పెరికల్ పార్ట్ వాల్యూమ్ ఇది మొత్తం రైట్ రౌండ్ ఉండేదంతా. ఓకే, ఇప్పుడు మనకి ఏంది అక్కడ మనకి ఇవ్వడం జరిగింది? డయామీటర్ ఇవ్వడం జరిగింది, రైట్? డయామీటర్ ఎంత ఇవ్వడం జరిగింది? 8.5 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. మరి దీన్ని రేడియస్ లెక్ చేంజ్ చేయండి. రేడియస్ లెక్ చేంజ్ చేస్తే ఏమొస్తుంది? రేడియస్ లెక్ కావాలంటే ఏం చేయాలి? డయామీటర్ ని సగం చేయాలి. డయామీటర్ ఎంత? 8.5/2. క్యాన్సిల్ చేద్దాం, భారం చేద్దాం 8.5 తో. 2 4 జా 8, 0 మిగులుతుంది. పాయింట్ కాబట్టి పాయింట్ పెట్టుకుందాం, 5 దింపుకుందాం. 2 4 జా 2 2 జా 4, 1 మిగులుతుంది. మళ్ళీ ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్. 2 5 జా 10, మొత్తం ఎంత వచ్చింది? మొత్తం డయామీటర్ 4.25 సెంటీమీటర్స్. ఓకే, అయిపోయింది. రేడియస్ కూడా వచ్చేసింది. ఇంకోటి ఏం కావాలా ఇప్పుడు? సిలిండర్. ఏంది? సిలిండర్. ఇప్పుడు మొత్తం ఇక్కడ చూడండి, స్పెరికల్ గ్లాస్ తర్వాత ఇగో సిలిండర్. ఓకే, సిలిండర్ డయామీటర్ ఎంత ఇవ్వడం జరిగింది మనకి? ఇక్కడ చూడండి, డయామీటర్ ఎంత ఇవ్వడం జరిగింది? 2 సెంటీమీటర్స్, రైట్? మళ్ళీ అలాగనే హైట్ ఎంత? 8 సెంటీమీటర్స్. డయామీటర్ ని సగం చేయండి. రేడియస్ కావాలంటే ఏం చేయాలి? d/2 అంటే 2/2 అంటే ఆన్సర్ ఎంత? 1 సెంటీమీటర్స్ రేడియస్. మరి ఇప్పుడు ఏం కావాలా? దీని వాల్యూమ్ కావాలంటే ఏం చేయాలా? దీని వాల్యూమ్ ఏం చేయాలా? సమ్ చేయాలి. అంటే స్పెరికల్ వాల్యూమ్ సిలిండర్ వాల్యూమ్ ని సమ్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ ఇగో స్పెరికల్ గ్లాస్ వెజల్ అని రాసుకుంటే అయిపోతుంది. గ్లాస్ వెజల్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ది గ్లాస్ వెజల్ కావాలంటే మనకి ఏం చేయాలా? సిలిండర్ వాల్యూమ్ ఇక్కడ చూడండి, వాల్యూమ్ ఆఫ్ స్పెరికల్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, రైట్? ఫార్ములా రాసేద్దాం. వాల్యూమ్ ఆఫ్ ది స్పెరికల్ గ్లాస్ ఫార్ములా ఏంటి మనకి? 4/3 πr³, రైట్? ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా ఏంది? πr²h, రైట్? ఇక్కడ చూడండి, మనం స్పెరికల్ దానికి dr అనుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి మనం క్యాపిటల్ R అనుకున్నాం కాబట్టి స్పెరికల్ గ్లాస్ కి క్యాపిటల్ R రాద్దాం. ఓకే, ఇంకా మామూలుగా వీటికి అలాగనే ఉండండి. ఓకే, 4/3. ఈ రెండు దాంట్లో ఏముంది కామన్? పై కామన్ చేద్దాం. పై కామన్ తీస్తే ఏముంటుంది? 4/3 క్యాపిటల్ R³ ప్లస్ పై కామన్ తీసాం కాబట్టి r²h, రైట్? ఇక్కడ చూడండి, ఇంకా క్యాలిక్యులేషన్ చేద్దాం. చాలా కొంచెం ఇబ్బంది ఉంటుంది క్యాలిక్యులేషన్, అలవాటు చేసుకుంటే కదా. ఇప్పుడు అలా చేస్తుంటే అలాగనే వెళ్దాం. ఓకే, ఇక్కడ చూడండి, పై అంటే ఎంత? ఇక్కడ చూడు, పైన మనం 3.5 వాడమన్నారు కాబట్టి పై
3.4 ఇంటూ 4/3 బ్రాకెట్ 4/3 ఇంటూ ఆర్ క్యూబ్. ఆర్ ఎంత మనకి ఇక్కడ చూడండి, ఆర్ క్యూబ్ ని దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేయండి. 425/100 వస్తుంది. అంటే ఆర్ క్యూబ్ ని మనకి ఎప్పుడు ఇలా చేసుకుంటే గానా ఎప్పటికైనా సరే ఫస్ట్ లోనే క్యాలిక్యులేషన్ తగ్గించుకొని ట్రై చేయండి, అర్థమవుతుంది. రైట్. ఆర్ క్యూబ్, ఆర్ ఎంత వచ్చింది, ఇగో ఆర్ 425/100 కదా, దాన్ని 3 times రాయాలి. ఎంత 3 times రాయాలి కాబట్టి 425 ఆర్ క్యూబ్ కాబట్టి 100 ఇంటూ 425/100 ఇంటూ 425/100. ఓకే, ఇటు వరకు అయిపోయింది. ప్లస్ తర్వాత ఆర్ స్క్వేర్, ఏది ఇది మనకి, ఇది స్మాల్ ఆర్ది ఎంత, ఆర్ స్క్వేర్ అంటే 1 into 1 ఇది 1 into 1. తర్వాత ఇంటూ హెచ్ ఎంత మనకి 8 సెంటీమీటర్స్ కదా, 8 సెంటీమీటర్స్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. ఓకే, ఈక్వల్ టు 3.14 ఇంటూ మళ్ళా బ్రాకెట్ 4/3 ఇంటూ 425/100 ఇంటూ 425/100 ఇంటూ 425/100. ఓకే, ప్లస్ ఇక్కడ చూడండి 1 into 1 into 8. ఓకే, మొత్తం ఇప్పుడు ఇదంతా క్యాలిక్యులేషన్ చేసి 8 కలపాలి. మళ్ళీ వచ్చిందాన్ని 3.14 ఇంటూ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. అప్పుడు రైటా కరెక్టా అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి 3.14 ఇక్కడ చూడండి 4 1 జా 4 25 జా రైట్, 25 1 జా 25 17 జా, ఎలాగైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు మన ఇష్టం. ఇక్కడ చూడండి 25 4 జా 25 17 జా, మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా అంతే 25 17 జా 25 4 జా. ఓకే, ఇంకా ఏం మిగిలింది ఇక్కడ చూడండి, మనకి అంత క్యాలిక్యులేషన్ ఒకటే టేబుల్ 1/3 ఇంటూ 17/1 ఇంటూ 17/4 ఇంటూ 17/4 ప్లస్ 8. ఓకే, ఇక్కడ చూడండి 3.14 ఇంటూ న్యూమినేటర్ అన్ని ఇంటూ 4913 వస్తుంది. అంటే 17 into 17 చేస్తే 4913 బై 3 1 జా 3 3 4 జా 12 12 4 జా 28. ఓకే, ప్లస్ ఇక్కడ చూడండి ప్లస్ 8. ఓకే, ఇప్పుడు ఇంకా దీని క్యాలిక్యులేషన్ చూడండి, మళ్ళా 3.14 ఇంటూ ఇక్కడ చూడండి బ్రాకెట్ 24 ఇక్కడ చూడండి 28 టేబుల్ తో మనం దీన్ని భాగారం చేద్దాం. ఏది 4913 ని భాగారం చేద్దాం. ఓకే, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది క్యాలిక్యులేషన్, తప్పదు ఇంకా చేయక. ఓకే, ఇక్కడ చూడండి ఒక పెద్దది కాబట్టి టేబుల్ రాసుకుందాం. ఓకే, 240 చూడండి భాగారం చేద్దాం. 48 1 జా 48 ఒక 5 సరిపోతుంది. 48 1 జా 1 మిగులుతుంది. ఇక్కడ 1 దింపుకుందాం, పోదు. మళ్ళీ ఏం చేస్తాం, 0 పెట్టుకొని 0 పెట్టుకుంటాం, 11 వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం, 3 దింపుతాం. ఓకే, మళ్ళీ దేనికి దగ్గర అవుతుంది, మళ్ళీ 2కే దగ్గర అవుతుంది కాబట్టి 48 2 జా ఎంత 96. ఇక్కడ చూడండి ఇది ఒక్క క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది, తర్వాత ఇంటూ చాలా సింపుల్ గానే ఉంటుంది. ఇక్కడ చూడండి పోదు కాబట్టి అప్పు తెచ్చుకుంటాం 13 13 ఒకళ్ళ 6 పోతాయి, ఇక్కడ 3 అక్కడ 13 ఒకళ్ళ 6 పోతే 7, ఇక్కడ ఎంత ఉంటుంది 0, మళ్ళీ అప్పు తెచ్చుకుంటాం 10 10లో 9 పోతే 1. ఇక్కడ చూడండి 17 అనేది పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని మళ్ళీ ఏం చేస్తాం 0 పెట్టుకుందాం. ఓకే, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుందాం. 170 దేనికి అవుతుంది, దగ్గరికి 3 అవుతుంది. 144 ఇక్కడ చూడండి మళ్ళీ అప్పు తెచ్చుకుంటాం 10లో 4 పోతే 6, ఇక్కడ ఎంత ఉంటుంది 6 ఉంటుంది. 6లో ఒకళ్ళ 4 పోతే 2, మళ్ళీ ఇక్కడ 0. ఓకే, ఆల్రెడీ మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి మళ్ళీ ఏం చేస్తాం 0 పెట్టుకుందాం. ఎంత దేనికి దగ్గర అవుతుంది, మళ్ళా 48 5 జాకి దగ్గర అవుతుంది. ఎంత 240. మళ్ళీ ఏం మిగులుతుంది 6లో కల్లా 4 పోతే 2, ఇంకా మళ్ళీ పాయింట్ పెట్టుకొని ఇంకా అదే వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుంది మరి ఇప్పుడు 102.35. ఓకే, ఇది భాగారం. ఏది దీని మొత్తం క్యాలిక్యులేషన్ ఇగో ఇవంతా ఇంటూ చేస్తే 4913, కింద డినామినేటర్ 28, మళ్ళీ దీని భాగారం చేస్తే 102.35 ప్లస్ 8. దీని భాగారం ఇది 3.14 అలాగనే ఉంది ప్లస్ 8. ఓకే, 8 ని కలుపుదాం. 12.35 కి 8 కలుపుదాం. 5 3.8 10 11. ఓకే, ఎంత వచ్చింది 3.14 ఇంటూ 110.35. ఓకే, మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇదంతా ఇంటూ చేసేద్దాం. 110.35 ఇంటూ
3.14. ఏం పాయింట్స్ కాడ ఇబ్బంది పడేది ఏం లేదు, ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేసి తర్వాత జీరోస్ పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, ఎన్ని పాయింట్స్ తర్వాత 4 5 జా 20, 4 3 జా 12, 14, 4 0 జా 0, 1 అలా నింపుకుంటాం. 4 1 జా 4, 4 1 జా 4 ఇంటూ మళ్ళీ 1 తో ఇంటూ చేస్తే అది వస్తుంది. 1 5 జా 5, 1 3 జా 0, 1 1 రైట్. మళ్ళీ ఇంటూ 3 5 జా 15, 3 3 జా 9 10, 3 0 జా 0 ఒకటి మళ్ళీ 1 అలాగనే ఉంటుంది. 3 1 జా 3, 3 1 జా 3, ఇంకా అంతా అడిషన్ చేయండి. 0 5 ఒక 4 9, ఇక్కడ చూడండి 5 6 మళ్ళీ ఒక 3 9 4 3 4 5 6 3 4 ఎంత 3. ఇక్కడ చూడండి ఎంత వచ్చింది, మళ్ళీ పాయింట్స్ లెక్కండి. ఇక్కడ 2 ఇక్కడ 2 అంటే ఎంత 1 2 3 4 అంటే ఎంత వచ్చింది 346.499 సెంటీమీటర్స్ క్యూబ్. అంటే దీని వాల్యూమ్ సిలిండర్ మొత్తం స్పెరికల్ గ్లాస్ వాల్యూమ్ ఎంత వచ్చింది 346.4919 సెంటీమీటర్స్ క్యూబ్ వచ్చింది. మనకెంత రావాలి 345 సెంటీమీటర్స్ క్యూబ్. ఇప్పుడు కరెక్టా రాంగా? రాంగ్. అంటే వాళ్ళు చేసిన ప్రాబ్లం తప్పు, అంటే ఇది రాంగ్ ఆన్సర్ అని రాస్తే సరిపోతుంది. ఎందుకు ఇక్కడ రాంగ్ ఆన్సర్ అంటే స్పెసిఫిక్ గా అప్రాక్సిమేట్లీ దగ్గరనే వచ్చింది కదా, రైట్ అని చెప్పొచ్చు కదా అని డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ 345 అప్రాక్సిమేట్లీ అనే పదం మాట్లాడలేదు, నియరెస్ట్లీ అనే పదం మాట్లాడలేదు మనకి. అంటే 345 సెంటీమీటర్స్ క్యూబ్ ఇంకా ఫిక్సింగ్ అక్కడ వాళ్ళు చెప్పినది. కానీ మనకి ఏంది వచ్చింది 346 వచ్చింది. అంటే ఎంత దగ్గర అయినా సరే కానీ స్పెసిఫిక్ ఆన్సర్ 345 అని వాళ్ళు చెప్పడం జరిగింది. మనకేమో అసలు స్పెసిఫిక్ ఆన్సర్ చెప్పాలంటే ఇదే కరెక్ట్ ఆన్సర్, అంటే మనం చేసిందే కరెక్ట్ అన్నమాట, వాళ్ళు చెప్పింది తప్పు. ఓకే నో డౌట్, దిస్ ఇస్ నాట్ ఇన్కరెక్ట్ ఆన్సర్ అని రాసేసి సరిపోతుంది అనమాట. ఓకే నో డౌట్.